నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటు ఉంది. ఆ బియర్డ్ వేసుకుని వెనకాల ఒక పిలకేసుకుని ఆ రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్ తో ఎంట్రీ ఇచ్చేసాడండి మన రాజు గారు. నిజంగా గూస్ బంప్స్ అనమాట. స్పిరిట్ సినిమాకి సంబంధించిన టెస్ట్ లుక్ అయితే జరుగుతుందని మనం అయితే మాట్లాడుకున్నాం కదా. స్ట్రైట్ ఫ్రమ్ ద షూట్ ఆఫ్ దట్ లుక్ మన ప్రభాస్ గారు అయితే రాజేసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే వచ్చేసారు. నిజంగా లుక్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ప్రభాస్ గారిది ఈ లుక్ చూసిన తర్వాత నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, ఈ స్పిరిట్ సినిమా ఏదైతే ఉందో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఆయన కెరియర్ లో ఒక కల్ట్ సినిమా లాగా అయితే మిగిలిపోద్ది. ఇదైతే రాసి పెట్టుకోండి. ఇంక ఇది పక్కన పెడితే మనం ఇప్పుడు రాజేసాబ్ సినిమా గురించి అయితే మాట్లాడుకోవాలి. స్పిరిట్ సినిమా గురించి రాజేసాబ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. ప్రభాస్ గారు రాజేసాబ్ సినిమా ప్రమోషన్స్ కి స్పిరిట్ లుక్ లో అయితే వస్తున్నారనమాట. కాబట్టి ఇటు రాజేసాబ్ సినిమాకి సంబంధించి అటు స్పిరిట్ సినిమాకి సంబంధించిన బస్ కూడా రెండు జై అని పెరిగితే ఇంక ఇవన్నీ పక్కన పెడితే తమనన్న నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. సహనా సాంగ్ వచ్చిన నెగిటివిటీ కావచ్చు, అంతకంటే ముందు రెబల్ సాంగ్ వచ్చిన నెగిటివిటీ కావచ్చు, ఆ రెండు కూడా ఈ రాజే యువరాజే సాంగ్తో అయితే నువ్వైతే మొత్తం తుడిచేసావు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఆ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో అయితే రిలీజ్ అవ్వలేదు, కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ అయితే జరిగిందనమాట. నిజంగా సాంగ్ అయితే ఇచ్చి పడేశాడని చెప్పాలి. ఇంకా నన్ను అడిగితే సహనా పాట ప్లేస్లో ఈ పాటను కనుక అక్కడ దింపుంటే నిజంగా ఆ ఫస్ట్ సాంగ్ వల్ల వచ్చిన నెగిటివిటీ కూడా మొత్తం తుడుచుకుని వెళ్ళిపోయేదంతే. నిజంగా కొద్దిగా లేట్ అయినా సరే ఇప్పుడైతే ఈ పాట అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే రాజేసాబ్ సినిమా ఆల్బంలో టోటల్ 4 సాంగ్స్ అనమాట. ఫస్ట్ ఇది రెబల్ సాంగ్ అనేది ఎంట్రీ సాంగ్, సహనా సాంగ్ అనేది లవ్ సాంగ్, ఇప్పుడు రాజే యువరాజే సాంగ్ కూడా స్టోరీతో పాటు వెళ్ళే సాంగ్ అనమాట. ఇంకా 4th సాంగ్ హీరోయిన్లతో కలిసి వేసే ఒక మాస్ సింగిల్, అది తర్వాత అయితే రిలీజ్ అయింది. ఆ రాజే యువరాజే పాట కనుక ఎవరైనా వినకపోతే ఈ వీడియో లాస్ట్ లో చిన్న మొక్క అయితే పెడతాను, ఒకసారి అయితే వినండి. ఇంకా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్కేఎన్ గారి స్పీచ్ అయితే హైలైట్ అనమాట. పండగ రాజేసాబ్ పండగ ప్రభాస్ పండగ పొంగల్ పండగ అంటూ ఆయన ఇచ్చిన స్పీచ్ ఏదైతే ఉందో ఫుల్ కామెడీకి అయితే నాకైతే అనిపించింది. నిజంగా ఫ్యాన్స్ లో ఆయన తెప్పించిన జోష్ ఏదైతే ఉందో మామూలుగా లేదనమాట. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆయన స్పీచ్ వినుకుంటూ ఫ్యాన్స్ అయితే ఉంటారు, ఆ రేంజ్ లో అయితే ఇచ్చాడు. మరి అదనమాట మ్యాటర్. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఆ ఈవెంట్స్ లో హైలైట్స్ గురించి మనం అయితే తర్వాత అయితే మాట్లాడుకుందాం. రిలీజ్ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో అదైతే అదిరిపోయిందంట. అది వచ్చిన రోజున ఈ సినిమా పైన ఉన్న బజ్ అయితే మారిపోబోతుంది. ఇదైతే కన్ఫామ్ అనమాట. ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోండి. మరి అదనమాట మ్యాటర్. మరి మన ప్రభాస్ అన్న లుక్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.